మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల నాకు మా అన్నోళ్ళకైతే చుక్కలు కనబడ్డాయి మామ. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, నేను మా రవ్వన్న మా అన్నయ్య కలిసి కాస్త పనుండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇంకా రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు దేవరగద్ద దగ్గరికి వచ్చాక మా స్కూటీ అయితే పంక్చర్ అయితే అయింది. ఇంకా పంక్చర్ చేపిద్దామని బండి అయితే పంక్చర్ షాప్ తీసుకెళ్ళాము. ఇంకా పంక్చర్ చేద్దామని ఆ టైర్ ఇప్పుతుంది, టైర్ కున్న బోటలు అసలు రావట్లేదు, ఫుల్ టైట్ అయితే ఉన్నాయి. ఆ పంక్చర్ షాప్ చాలా సేపు ట్రై చేసిన అసలు రాలేదు, అంత టైట్ ఉన్నవి. ఆ టైర్ ఇప్పక చాలా రోజులు లేకపోతే అన్ని ఫుల్ టైర్ అయిపోయింది బోటలని. ఇంకా అలా ఎన్ని షాపులు తిరిగినా ఏ షాప్ అయితే రాలేదు అసలుకి. ఇంకా మాకేం చేయాలో అసలు అర్థం కాలేదు మా ఎర్ర టెండాల. ఇంకొక మెకానిక్ అని ఉండి అది ఇట్లయితే రావు, గ్యాస్ సిలిండర్ కాస్త హీట్ చేసి తీస్తే వస్తా అని చెప్పిండు. ఇంకా అట్లా అని చెప్పేసి గ్యాస్ సిలిండర్ షాప్ వచ్చి హీట్ చేసి బోర్డు అయితే తీసేస్తున్నాం ఇప్పుడు డెక్స్ వి. ఈ బోర్డుల వల్ల మాకు 40 రూపాయలతో పోయేది 250 బొక్క అయింది మామ. అసలు ఆ గ్యాస్ తో హీట్ చేయడానికి 150 తీసుకున్నాడు. అలానే ఆ బోర్డు రిపేరింగ్ వేరే మెకానిక్ అని మాడితే ఆయన 100 తీసుకున్నాడు. ఫైనల్ గా 250 అయితే బొక్క అయితే పడ్డాయి మాకు. ఇంకా పాత బోర్డులు ఏమేసి అని చెప్పేసి కొత్త బోర్డు తీసుకెళ్తున్నాను షాప్ వచ్చి. నేనేమో గానీ మా అన్న వాళ్ళతో చుక్కలు చూసారు మా. అసలు ఎర్ర టెండల ఆ బండిని అటు ఇటు తీసుకెళ్తుంటే చుక్కలు అన్నమాట. అసలు టైర్ లో కొద్ది కూడా గాలి లేదు మా. బండి తోసుకెళ్తుంటే టైర్ అటు ఇటు ఊతుంది అసలు. ఇంకా నాకు మా అన్న వాళ్ళకైతే చాలా చిరాకు లేసింది అసలు. ఇంకా గ్యాస్ వెల్డింగ్ షాప్ కూడా బోర్డు తెప్పించిన తర్వాత పంచర్ తీసుకొచ్చిన బండి పంచర్ చేపించడానికి. పంచర్ చిన్నది అయింది, దాని వచ్చి 40 రూపాయలు అయినా అంతే. కానీ పైన ఖర్చు 250 రూపాయలు అయింది మాకు. మామ ఈ రోజు ముచ్చట ఇంతే. ఇంకా నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుసుకొని సబ్స్క్రిప్షన్ రెడీగా ఉండి మామ.